Hi Anarki, welcome back again to Degree Empire. Today we are going to discuss this question from third sem maths. సో యాక్చువల్గా ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, అంటే మ్యాథ్స్ 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు షార్ట్ ఆన్సర్ చెప్తుండ్రు ఇప్పుడు మీరు లాంగ్ కదా చెప్పేది అని అంటే, ఇది ఈజీ థింగ్. యాక్చువల్గా థర్డ్ సెమ్ మ్యాథ్స్ టఫ్ ఉంటుంది, అందులో ఇది ఈజీగా మీరు 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఏ యూనివర్సిటీ అయినా మ్యాథ్స్ లిమిట్ పైన ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్, తొందరగా కవర్ చేసేస్తే 4 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి అనుకోవచ్చు. మార్క్స్ చేతిలో ఎట్లా పెడతారు మేడం, అదొక ఫిజికల్ థింగా? ఓకే, పంచ్ బాగుంది, నవ్వేసేయచ్చు. నెక్స్ట్ అయితే చూడండి, ఇది ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయొచ్చు మనము అని అంటే 3 థింగ్స్ ఉంటాయి మెయిన్గా. దట్ ఈస్ ఏంటి అని అంటే ఎల్ హాస్పిటాలిటీ రూల్ ఒకటి, అండ్ ఇంకొక థింగ్, మనం ఇలాంటి క్వశ్చన్స్ని a+b × a - b = a² - b² వేలా సాల్వ్ చేస్తాం. ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది, దట్ ఈస్ a³ - b³ ఫార్ములా. అయితే నేను ఈ 2 మెథడ్స్లో ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లమ్స్ వేరేవి. ఈరోజు మనం వీడియోలో ఎల్ హాస్పిటాలిటీ రూల్ని డిస్కస్ చేద్దాం. అసలు ఇదంతా ఎందుకు సోది, మీరు ప్రాబ్లం దగ్గరకు పోకుండా ఇది చెప్తుండ్రు అని అంటే, యాక్చువల్గా నువ్వు ప్రాబ్లం చేసినావు అనుకో, లిమిట్ x → 0 అని చెప్పేసి ఉంది, అంటే x ప్లేస్లో 0 పెట్టినావు అనుకో, ఇక్కడ sin 0 ఇక్కడ x ప్లేస్లో 0, దట్ ఈజ్ ఈక్వల్ టు sin 0 వాల్యూ ఎంత 0/0 ఇలాగొస్తుంది. ఇలాంటి కేసెస్లో దీన్ని ఒక ఆన్సర్ అని చెప్పలేము కదా, ఇది ఒక ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కదా, ఇండిటర్మినేట్. సో ఇలాంటి కేసులోనే మనం ఒక ప్రాపర్ వాల్యూ రావడానికి వేరే వేస్ యూజ్ చేస్తాం. అదేంటి అని అంటే ఈ ఫార్ములాస్ ఆర్ ఎల్ హాస్పిటాలిటీ రూల్. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. బట్ బిఫోర్ దట్, వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, మీరు జస్ట్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ని 4 అవర్స్లో మొత్తం చదివేసేయచ్చు కంప్లీట్ పాస్ కానికే, లేదంటే ఒక 10 అవర్స్ వరకు చదివితే ఫుల్ సిలబస్ అనేది కవర్ చేసి 80% ప్లస్ స్కోర్ చేయొచ్చు అరౌండ్. పేపర్ ఈజీగా వస్తే అయితే ఇంకా ఎక్కువ మార్క్సే. అమేజింగ్ కదా. సో అయితే మన దగ్గర కంప్లీట్ 5th సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమ్ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి. సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఈ వీడియోని ఈవెన్ 1 డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను. సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి ఉంటుంది. జీమెయిల్ చేయాలి, మెయిల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని. లేదంటే అది bsamina278@gmail.com అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది. అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్, స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది. సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి, యూ కెన్ కన్సిడర్ జాయినింగ్. సో అయితే ఎల్ హాస్పిటాలిటీ రూల్ ఏం చెప్తుంది అని అంటే, సింపుల్ థింగ్, ఏదైనా ఒక లిమిట్ x → సమ్ వాల్యూ ఉండి సమ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, f(x/g) లాగా, ఇట f(x) ప్లేస్లో ఏమైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఒక వాల్యూ, బై డినామినేటర్లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఒక వాల్యూ. అయితే ఈ x → సమ్ వాల్యూ ఏదో ఏ ఉందనుకో, ఈ వాల్యూ పెట్టిన తర్వాత నీకు 0/0 ఫామ్ లేదంటే ∞/∞ ఫామ్ వచ్చిందనుకో, వీటిని ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటారు. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము అని అంటే, దీన్ని ఎట్లనే పెట్టుకొని లిమిట్ x → a అట్లని పెట్టి ఈ f(x) ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేషన్ వాల్యూ రాస్తాం. దట్ ఈస్ చూడండి, d/dx ఆఫ్ f(x) చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో నీకు, అది బై d/dx ఆఫ్ g(x) వాల్యూ. అండ్ ఇప్పుడు నువ్వు x ప్లేస్లో ఏ ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేసేస్తావు వచ్చిన థింగ్లో. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈవెన్ నీకు మళ్ళీ ఇదే ఫామ్లో వచ్చిందనుకో, అంటే ఫర్దర్గా వాల్యూ కూడా మళ్ళీ 0/0 లాగానే వస్తే అప్పుడు కూడా చేసేదేం లేదు, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. దట్ ఈస్ చూడండి, d/dx ఆఫ్ f(x) వాల్యూని f'(x), d/dx ఆఫ్ g(x) వాల్యూని g'(x) అనుకున్నప్పుడు ఈ వాల్యూ కూడా ఇలాగ వస్తుంటే, నెక్స్ట్ మనం చేసేది ఏంటి అని అంటే, లిమిట్ x → a అట్లని తీసుకొని దీన్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేస్తావు. దట్ ఈస్ చూడు, d/dx ఆఫ్ f'(x) బై d/dx ఆఫ్ g'(x) లాగా. సో అదే ఎల్ హాస్పిటాలిటీ రూల్. దాన్ని మనం ఈ క్వశ్చన్లో చేసి కూడా ఇంకొంచెం డెప్త్గా అర్థం చేసుకోవచ్చు. అయితే చూడండి, ఫస్ట్ మనకి x ప్లేస్లో 0 ఇచ్చిండు, అది ఫైండ్ అవుట్ చేసి 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది అని ఫస్ట్ తెలిసిన తర్వాత ఇంకా మనం ఎల్ హాస్పిటాలిటీ రూల్ యూజ్ చేద్దాం అనుకున్నాం. ఇది సెకండ్ థింగ్. ఎల్ హాస్పిటాలిటీ రూల్ ఆర్
ఎల్ హాస్పిటల్ రూల్ రెండు ఒకటే. అయితే దాంట్లో ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు ఇది f(x) అనుకో, ఇది g(x) అనుకో, రెండింటిని డిఫరెన్షియేషన్ వాల్యూ రాయాలి. దట్ ఈస్ చూడు లిమిట్ x టెండ్స్ టు 0 అట్లని పెట్టి sin xని డిఫరెన్షియేట్ చేసి వచ్చిన వాల్యూ రాసుకుంటావు. dx ఆఫ్ sin x వాల్యూ ఎంత, cos x కదా. సో cos x బై dx ఆఫ్ x చేస్తే ఏమొస్తుంది, dx ఆఫ్ x ఇస్ నథింగ్ బట్ ది 1 కదా. సో దీని ప్లేస్లో 1 పెట్టేసేయచ్చు. అయిన తర్వాత ఇప్పుడు x టెండ్స్ టు 0 అన్నాడు కాబట్టి ఒకసారి x ప్లేస్లో 0 పెట్టి చూస్తే cos 0/1 రాసేయచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు cos 0 వాల్యూ ఎంత, 1. సో 1 అనే ప్రూవ్ చేయమని ఉండే. మ్యాక్సిమం కేసెస్లో ఇలా ప్రూవ్ చేయండి అని అయినా ఇస్తాడు, లేదంటే ఇంతే థింగ్ ఇచ్చి వాల్యూ కనుక్కోండి అంటే కూడా మనం ఇట్లా కనుక్కొని 1 వాల్యూ వచ్చింది అనేసి కూడా రాసేయచ్చు. దీనిపైనే అయితే ఇది ఒకటే స్టెప్లో వచ్చింది కదా, ఒకవేళ ఈ సెకండ్ స్టెప్లో కూడా 0/0 వస్తే ఏం చేసేవాళ్ళము అనేది చూడడానికి ఇంకొక క్వశ్చన్ చేసి చూపిస్తాను నేను. ఇది కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. దట్ ఈజ్ చూడండి లిమిట్ x టెండ్స్ టు 0 cos x minus 1/x² ఈజ్ ఈక్వల్ టు -1/2 అని షో చేయండి అని చెప్పేసి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అటెండ్ చేయొచ్చు మనం అని అంటే, ఫస్ట్ నువ్వు 0 పెట్టినావు అనుకో, ఇక్కడ cos 0 minus 1/0² దట్ ఈజ్ ఈక్వల్ టు cos 0 వాల్యూ 1 minus 1/0. 1 minus 1 is 0, 0/0 ఇండిటర్మినేట్ ఫామ్. సో వీఆర్ గోనా యూజ్ ఎల్ హాస్పిటాలిటీ రూల్ అని చెప్పేసి ఆన్సర్లో రాయాలి. ఫస్ట్ ఇది కూడా రాయాలి మనం, ఎందుకు అని అంటే ఇది అలాగొచ్చింది ఇండిటర్మినేట్ ఫామ్లో కాబట్టి నేను ఇక్కడ ఎల్ హాస్పిటాలిటీ రూల్ యూజ్ చేస్తున్నా అని రాస్తాం మనం. సో యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్ మనం ఏం చేస్తాం, లిమిట్ x టెండ్స్ టు 0 f(x)/g(x) ఉంటే దీన్ని లిమిట్ x టెండ్స్ టు 0 f'(x)/g'(x) లాగా కన్సిడర్ చేస్తాం అంతేగా. సో ఇప్పుడు మనం ఇది ఏం రాయొచ్చు, లిమిట్ x టెండ్స్ టు 0 f'(x) అని అంటే ఈ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ. dx ఆఫ్ cos x ఎంత, మైనస్ sin x. ఆ తర్వాత మైనస్ dx ఆఫ్ 1 ఎంత, కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే 0నే కాబట్టి ఇలా 0 రాసేయచ్చు. x² డిఫరెన్షియేట్ చేస్తే dx ఆఫ్ x² విల్ బి 2x. ఇప్పుడు నువ్వు ఇక్కడ x ప్లేస్లో 0 పెట్టినావు అనుకో, ఇక్కడ ఏమవుతుంది, sin 0 అవుతుంది. sin 0 వాల్యూ 0/2 ఇంటూ 0 పెడతావు, 2 0 0, అది కూడా మళ్ళీ ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. ఈ కేసులో ఏం చేయాలి, ఏం చేసేట్లేదు, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేసి తీసుకోవాలి. సో లిమిట్ x టెండ్స్ టు 0 అట్లని పెట్టి -sin xని కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. -sin xని డిఫరెన్షియేట్ చేసి వచ్చేది ఏంటి, -cos x కదా. dx ఆఫ్ sin x వాల్యూ cos x, మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ dx ఆఫ్ 2x విల్ బి 2. ఇప్పుడు x ప్లేస్లో 0 పెట్టి చూడు, ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ అట్లని పెట్టి cos 0 పెట్టవచ్చు, /2 పెట్టవచ్చు. cos 0 వాల్యూ ఎంత, 1. సో -1/2 అని వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కదా, -1/2. అదే ప్రూవ్ చేయమని ఉండే, ప్రూవ్ అయిపోయింది, ఈజీ థింగ్. సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. నేను థర్డ్ సెమ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఫుల్గా ఇలాంటి ఒక 3-4 క్వశ్చన్స్ చేసిన, డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి ఇవి. సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పెయిడ్ క్లాసెస్లో మనం 5th సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం. జస్ట్ 4 అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక 10 అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే 80% స్కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్. జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి samee.na278 అని చెప్పేసి, అండ్ ఇది మెయిల్ ఐడి. దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్, లేదంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన, ఆ లింక్స్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు.